హాయ్ అండి. ఈ కనిపించే మొక్క పేరు కుప్పింటాకు. ఈ చెట్టు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దీని ప్రయోజనాలు తెలిసిన వారు తక్కువ మందే ఉంటారు. ఇది వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంది. చాలామంది దీన్ని చూస్తారు, కానీ దీని ఉపయోగాలు తెలియక పిచ్చి మొక్క అని మనం లాగపడేస్తూ ఉంటాం. కానీ అది చాలా పొరపాటు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే దీన్ని మనం ఆకుని నూరి పిప్పెన్ను దగ్గర పెడితే పిప్పెన్ను నొప్పి తగ్గుతుంది. దాంట్లో ఉన్న పురుగులు కూడా పడిపోతాయి. అలాగే కాకుండా మనం ఈ ఆకు ముద్దగా నూరి రసాన్ని తీసి మనం నువ్వుల నూనెలో వేసి కాస్తే నూనె వేడిగా వచ్చే వరకు, రసం ఆవిరైపోయి నూనెగా వచ్చే వరకు మనం మరిగించుకుని అది మనం ఒక బాటిల్లో భద్రపరుచుకుని కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాసుకుంటే కండరాల నొప్పులు గట్రా తగ్గిస్తుంది. చాలా ఉపయోగం ఉన్న మొక్క. ఎక్కడైనా కనబడితే కనుక ఎవరు వదలొద్దు. ఇది ఎక్కువ వర్షాకాలంలో కనిపిస్తుంది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల ఉంటుంది. అలాగే తేమ ఎక్కువ ఉన్న చోట కూడా ఉంటుంది. కొన్ని ఆకులు ఇలా పొడవుగా ఉంటాయి, కొన్ని ఆకులు రౌండ్గా ఉంటాయి. చూడండి ఎలా ఉందో మొక్క. దీనికి సీడ్స్ కూడా ఉంటాయి, కాయల్లా వస్తాయి. చాలా పెద్ద మొక్క ఎదుగుతుంది. ఇది చిన్నగా ఉంది. ముఖానికి ఒటుములు వచ్చినప్పుడు, మచ్చలు ఉన్న చోట దీని రసం రాసుకుని ఆరిన తర్వాత చల్లనీళ్ళతో కడిగితే పోతుంది. అలాగే మనం దీన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని పచ్చకామలు ఉన్నవాళ్ళు రోజుకి 3 స్పూన్లు చొప్పున ఈ రసాన్ని పరగడుపుని తాగితే పచ్చకామలు కూడా తగ్గుతుంది. మరి ఎన్నో ఉపయోగాలు ఉన్న మొక్క. చూడండి, అవి సీడ్స్ అండి. అవి రింగ్లా ఉన్నాయి కదా, అవి ఇది రౌండ్ మొక్క. ఇది ఫస్ట్ చూపించింది అది పొడవుగా ఉన్న ఆకులు, ఇది రౌండ్గా ఉన్న. చూడండి, ఒకసారి గమనించండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న మొక్కని మనం వదలొద్దు. మన చుట్టుపక్కల చాలా చోట్ల ఉంటుంది, కానీ చాలామందికి దీని ప్రయోజనాలు తెలియక మనం తీసేస్తూ ఉంటాము. మేము దీన్ని చాలా భద్రంగా పెంచుకుంటున్నాం. మేము ఎక్కువ చాలా ఉపయోగాలు ఉన్నాయి కనుక మేము వాడుతూ ఉంటాం. పిప్పి పన్ను వచ్చినప్పుడు గట్రను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్